ఎవరే నీకు అత్తయ్య? మీరే. కొడుకు భార్యకి మీరు అత్తయ్య కదా అవుతారు. ఆంటీ అని పిలవనా? నాకు నచ్చదు అత్తయ్య. ఏదో పరాయితనం కనిపిస్తుంది. అత్తయ్య ఎంత బాగుందో చూడండి. నీ పద్ధతి అస్సలు నాకు నచ్చడం లేదు. తెలుసు అత్తయ్య, మనకి లంకంత కొంప పెట్టుకుని ఈ పెంకిదానింట్లో ఉండటం పద్ధతి కాదు అని నాకు తెలుసు. పెంకిది కింకిది అన్నావంటే పళ్ళు రాలుతాయి. అదేంటో శ్రావ్య, దేవుడు నాకు కూడా చేయించాడు. నీ నోట్లోనూ పళ్ళు పెట్టాడు. నాకు కూడా ఆప్షన్ ఉంది. ఇదంతా కాదు గాని పదండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం ఎందుకు? సిలిండర్ పేరిన ఆ వంటగదిని దొరబాబు బాగు చేయించేశారు. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా? అయ్యో రామా, మన ఇంటికి మనం వెళ్దాం అనటం కూడా తప్పేనా? శ్రావ్య, దీంతో మనకెందుకు గాని నువ్వు వెళ్ళా పని చూడు. శారదమ్మ నిర్దోషి అని తెలిస్తే దొరబాబు పూర్తిగా నా వైపే ఉంటాడు. అప్పుడు ఎవరు ఎంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా దొరబాబు నాకు అండగా ఉంటాడు. కాబట్టి వాళ్ళందర్నీ సునాయాసంగా ఎదిరిస్తాను. ముందు నేను శారదమ్మని కలిసి ఆ పని చూడాలి. హాయ్ రాజీవ్. రా శ్రావ్య, కూర్చో. వర్క్ ఎలా ఉంది రాజీవ్? ఏదైనా ప్రాబ్లం ఉందా? అదేం లేదు, బానే ఉంది. నీకేమైనా డౌట్స్ ఉంటే డాడీకి కాల్ చేయి, క్లియర్ చేస్తారు. షూర్. నిన్నొక విషయం అడగచ్చా రాజీవ్? అడుగు. ఒకవేళ శారదమ్మతో జ్యోతి గనక మాట్లాడకపోతే నువ్వు తనతో కాపురం చేస్తావా? ఇది అడుగుదామని ఆఫీస్కి వచ్చావా? అదేం లేదు, వచ్చాను కాబట్టి అడిగానంతే. చెప్పు, కాపురం చేస్తావా? జ్యోతి నా మాట కాదని, శారదతో కలుస్తుంది, మాట్లాడుతుందని నేను అనుకోను. అది తన మీద నీకున్న నమ్మకం రాజీవ్. బట్ జ్యోతికి నీ మాట మీద గౌరవం ఉండాలన్నా రూల్ ఏముంది? నీ మాట ప్రకారం తను శారదని కలవకపోతే నువ్వు తనతో కలిసే ఉంటావా? ఉంటానని జ్యోతితోనే చెప్పాను. జ్యోతి తాళి తీయకపోతే నీ ప్రాణానికే ప్రమాదమని అత్తయ్య భయపడుతోంది. అఫ్కోర్స్ నేను కూడా అనుకో. దాన్నెందుకు నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు? తాళి తీయడం అనేది నాకు మూఢనమ్మకం అనిపిస్తుంది. సరే, నేను జ్యోతి అంటే అది నమ్మట్లేదు, మీరు నమ్ముతున్నారు కదా. ఇంతకు ముందు ఎక్కడైనా మీరు ఇలాంటివి చూడడం కానీ వినటం కానీ చేశారా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. అది మరీ మూఢనమ్మకం శ్రావ్య. ఎలా ఆలోచించినా నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. చెప్పాను కదా, తాళి తీయనందుకు నాకు జ్యోతి మీద కోపం లేదు. శారదని వదులుకోలేకపోతుందనే నాకు కోపం అనిపిస్తుంది. శారదకి జ్యోతి అంటే ఎందుకంత మమకారమో అస్సలు అర్థం కావడం లేదు. నిన్ను కూడా ఎదిరించి తనని నిర్దోషినని నిరూపిస్తానని ఛాలెంజ్ కూడా చేస్తుంది. కాకపోతే తాళి విషయంలో అమ్మ బాధ చూస్తుంటే నేనేమి మాట్లాడలేకపోతున్నాను. జ్యోతి శారదకి దూరంగా ఉంటుంది. శారద అదే చెప్తుంది. కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది కదా, ఇద్దరు మాట మీద ఉంటారా లేదా అని. ఇంకేంటి రాజీవ్? ఇంకేమీ లేదు శ్రావ్య. త్వరగా కిచెన్ బాగు చేయించి అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకు రాజీవ్? నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా? పరాయిల్లులో ఏమైనా ఫీల్ అవుతున్నావా? అలా అని కాదు శ్రావ్య. నా దృష్టిలో ఇల్లు అనేది 4 గోడలు 4 గదులు కాదు. దాంతో ఒక ఎమోషన్, ఎఫెక్షన్ పెనవేసుకొని ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకే వెళ్ళాలి. వెళ్ళొచ్చులే రాజీవ్, అప్పుడే వెళ్ళిపోవాలన్న ఆలోచన మనసులో పెట్టుకోకు ప్లీజ్. చూద్దాం. రాజీవ్కి జ్యోతిని దూరం చేసినంత మాత్రాన నా పని అయిపోయినట్టు కాదు. నేను దగ్గరవ్వాలి. రాజీవ్ మనసులో నేను ప్లేస్ సంపాదించాలి. రాజీవ్, నీకు నేను వేసుకున్న డ్రెస్ గుర్తుందా? నేను నా బట్టలే నిన్న వేసుకున్న ఈరోజు మర్చిపోతాను. నీ బట్టలు ఎక్కడ గుర్తుంటాయి శ్రావ్య? నాకు నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు
నువ్వే కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నావో నాకు గుర్తుంది. నువ్వు డాడీతో కాంట్రాక్ట్ గురించి ఫస్ట్ టైం మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ గ్రే కలర్ జీన్స్, బ్లూ కలర్ షర్ట్. ప్లీజ్ రావ్య, ఆఫీస్ టైంలో మెమరీ టెస్ట్లు ఎందుకు చెప్పు? మెమరీ టెస్ట్ కాదు రాజీవ్, నువ్వంటే నాకు అంత ఇష్టం. నీకు సంబంధించిన ప్రతిదీ గుర్తుపెట్టుకునేంత ఇష్టం అని చెప్తున్నాను. సరేలే, నేను నీకు బోర్ కొట్టించాను, కానీ మనం ఈ జ్యోతి గొడవలో పడిపోయి ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవడమే మానేసాం. పద, ఫ్యాక్టరీ దాకా వెళ్ళొద్దాం. ఇవాళ వద్దు శ్రావ్య, ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, రేపు వెళ్దాంలే. వెళ్ళి వెంటనే వచ్చేద్దాం రాజీవ్. డాడీ ఫోన్ చేసి మరీ ఇవాళే వెళ్ళమని చెప్పారు. సరే పద. జ్యోతి, జ్యోతి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? జల్జక్క, ఏమైందమ్మా? జ్యోతి, జ్యోతి, ఏంటిది? నువ్వు నిజంగా గ్రేట్ జ్యోతి. నువ్వు నమ్మిన వాళ్ళ కోసం, నీకు ప్రేమను పంచే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. ధైర్యంగా ఎదిరించి నిలబడతావు. శారద నిన్ను బిడ్డలా చూసుకున్నందుకు, ఆమె నువ్వు ప్రేమగా అమ్మ అని పిలిచినందుకు, నీ భర్త శారదని కలవద్దు అని తెగేసి చెప్పినా బంధాన్ని వదులుకోలేక తెగించొచ్చో. ఇలాగే ఉండు, ఆ దైవమే నీకు తోడుగా ఉంటుంది. ఏంటి జల్జక్క, నువ్వు జ్యోతి వచ్చినందుకు ఏం జరుగుతుందోనని నేను టెన్షన్ పడుతుంటే అదే కరెక్ట్ అని చెప్తావేంటి? ఇప్పటిదాకా తన కాపురం గురించి జ్యోతి ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోవా? తనిక్కడికి వచ్చింది అని రాజీవ్కి తెలిస్తే ఎంత ప్రమాదం? నేనిక్కడికి వచ్చినట్టు కాని, నిన్ను కలిసినట్టు కాని ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు శారదమ్మా. తెలియని తెలియకపోని ఎందుకు నువ్వు రాజీవ్కి ఇష్టం లేని పని చేయడం? నీ కాపురానికి నేను అడ్డం అని నీకు తెలుసు కదమ్మా. ఇంకొకసారి ఇలా రాకు జ్యోతి, బయలుదేరు. లేదు శారదమ్మా, నేను సమస్యని పెద్ద చేయటానికో, నా కాపురంలో కష్టాలు తెచ్చుకోటానికో రాలేదు. నేను నీకు దూరంగా ఉంటేనో, నువ్వు నన్ను కలవకపోతేనో నా సంసారం సంతోషంగా సాగుతుంది అనుకోవటం పొరపాటు. అసలు నేనే లేకపోతే మీ ఇద్దరి మధ్యన కలతలు ఏముంటాయి? అభిప్రాయ భేదాలు ఏముంటాయి? నిన్ను బాగా చూసుకోవడానికి రాజీవ్కున్న ఒకే ఒక్క ఇబ్బంది నేనే మీ మధ్య లేకపోతే ఇకేంటి మీ సమస్య? నువ్వు చేసిన నేరం అవునమ్మా. నువ్వు తన తండ్రిని చెల్లిని చంపావని దొరబాబుకి నీ మీద కోపం. అందుకే నీ నీడని కూడా భరించలేకపోతున్నాడు.